వచ్చాడయ్యా. డ్రైవర్ ఓవర్టేక్ చేయి, ఓవర్టేక్ చేయి. ముందుంటుంది. ఆ శాలరీని షిఫ్ట్ చేయండి రా. చేతులు పట్టుకో. మరి కనపడించాడు. ఇప్పుడు పార్ట్నర్ ఏంట్రా నీ గోల? చంపేస్తాను నిన్ను. ఎరా రూపాయి పావులాగా మరోదే నాకు మండేది. కోట్లు ఉండాల్సిన చోటు కొబ్బరికాయలు ఉన్నాయంట్రా. చూడండి చూడండి. అయ్యో కొబ్బరికాయ అయిపోయింది రోయ్. 20 కోట్లు 20 crores 20 crores. ఏంటి ఇంగ్లీష్ లో తెలుగులో తెగ ఆశ్చర్యపోతున్నావు? నమ్మేస్తాను అనుకున్నావా? ఇక నీ యాక్టింగ్ ఆపుతావు. యాక్టింగ్ ఏంట్రా? ఏంటా 20 కోట్లలో నాకు వాటా ఇవ్వాల్సి వస్తుందని మొత్తం నొక్కేశావు. మరదే నాకు మంటది. నేను నొక్కేయడం ఏంట్రా? వచ్చేటప్పుడు ఈ టైర్లలో ఏ ఉన్నాయని నా మానస పుత్రుడు అడిగితే కొబ్బరికాయలున్నాయని చెప్పావా లేదా? చెప్పాను. అంటే దాని అర్థం ఏమిటి? ఏంటి? 20 కోట్లు నొక్కేశావు. రే నిజంగారా 20 కోట్లు ఇలా మాయమైపోయింది? ఈ కొబ్బరికాయలు ఎలా వచ్చిందని నాకు నిజంగా తెలియదురా. నేను నమ్మను. లేకపోతే ఇందులో ఖచ్చితంగా కొబ్బరికాయలే ఉన్నాయని ఎలా చెప్పగలిగావు? ఏ టమాటాలు వంకాయలు ఉన్నాయని చెప్ప. అలా చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. ఇంకేం చెప్పకు. 20 కోట్లు నొక్కేశానని ఒప్పేసుకో, నీ ఖాతాలో రాసుకో. నా ఖాతా రాసుకోవడం చాలా దూరం వెళ్ళిపోతే 20 కోట్లు ఎలా రాసుకుంటానా నేను? ఒప్పేసుకో. 20 కోట్లు ఆగండి. ఇంటి దగ్గర నుంచి సుమో డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది నువ్వే కదూ? అవును నేనే. ఎందుకు? బుర్రుందా నీకు? ఆయన అనుమోస్తావేంట్రా పాపం? మనం చెప్పే పనులను చేస్తుంటే మేము కార్ డ్రైవ్ చేయమంటే డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. వెనక మేము చూస్తూ వచ్చాం. నువ్వు తప్పుగా అనుకోకు బాబు. ఇదిగో పార్ట్నర్, ఈ టైంలో ఫోన్ ఏంటి? హలో, నేను రా రూపాయి పావులని. జస్ట్ రూపాయి పావులతో నీ దగ్గర 20 కోట్లు కొట్టేశా. ఇంకా నాకు రావాల్సిన డబ్బులో 20 కోట్లు మైనస్ చేసి చూసుకో. మిగతా డబ్బు త్వరలో కొట్టేపోతున్నాను. ఇదిగో నువ్వు డబ్బు ఎలా కొట్టేశావని నేను అడగను, కానీ డబ్బు కొట్టేసింది మాత్రం నువ్వని నా పార్ట్నర్కి చెప్పవా? రూపాయి పావులాగాడు. హలో ఎరా గొట్టం, ఆ 20 కోట్లు కొట్టేసింది నేనే. నీ పార్ట్నర్ ఇబ్బంది పెట్టుకో, వాడికి అసలే మండుద్ది. సారీ సారీ పార్ట్నర్, నిన్న అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించవా? కళ్ళ ముందే వాడు డబ్బు ఎలా కొట్టేస్తాడు? సంథింగ్ ఇస్ రాంగ్. వాడిని పట్టుకోవడం ఎలా? కనపెడతాను. ఆ రూపాయి పావులగాడు ఫోటో మన కుర్రోళ్ళకి దొరికింది. వాడు దొరకని మొత్తం కక్కిస్తాను. 1 కాదు 2 కాదు 20 కోట్ల రూపాయలు. నువ్వు తినది లేదు, నేను తినది లేదు, మధ్యలో ఎవడో తినేశాడు. అవి కాచుకోలేనోడివి నీ ఇంట్లో నీ బెడ్రూమ్ లో మోడోలో దాచిన 50 కోట్ల విలువ చేసే వజ్రాలని ఎలా కాపాడగలవు? వజ్రాలు మాత్రం జాగ్రత్త. ఆ వజ్రాల గురించి నాకు ఆలోచన లేదు.
ఆ రూపాయి పావు అవును మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.